వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు ఎస్వీఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్, వెల్మలపల్లి గేట్, శ్రీశైలం హైవే, వంగూర్ మండల్. హాయ్ హలో, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి 106 డివిజన్లోని వాంబే కాలనీలో వెలసిన శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు శుక్రవారం ఘనంగా ఈ షేర్లింగంపల్లి, పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గురుకల్ప మా భక్తులు వేలాదిగా విచ్చేసి ఇక్కడ పూజలు నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మన గురువు గారిని అడిగి తెలుసుకుందాం. ఈ మహాశివరాత్రి మహత్యం ఏమిటి, ఎందుకు ఉపవాస దీక్షలు ఉంటారు, ఉంటే దాని ఫలితం ఏంటి అడిగి తెలుసుకుందాం మన మీటీవీ ఆధ్వర్యంలో. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అందరికీ కూడాను, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులకి, అదే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడాను శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అన్నది ఒక మహాపర్వదినం. మహాశివరాత్రి అంటే శివునికి మనము ప్రేమతో, భక్తితో ఉపవాసము, దీక్ష అనగా శివదీక్ష అన్నది దీక్షలలో ప్రధానమైనటువంటిది. దీక్ష దాన్ని శివదీక్ష అంటారనమాట. అనగా ముందుగా మహాకాళి పరమేశ్వరుని మోహించి దీక్ష చేసి ఆయనను ప్రసన్నం చేసుకొని వివాహం చేసుకోవాలనుకున్నది. అయితే అది కుదరలేదు. ఆయన కోరిక మనకు మళ్ళీ ఒక 2వ జన్మ అవతరించింది. అదే దక్షునికి కూతురుగా దాక్షాయని సతీదేవి. అప్పుడు మరలా శివదీక్ష చేసి ఆయనను ప్రసన్నం చేసుకొని ఆయనను వివాహం చేసుకున్నది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ యొక్క 2వసారి కూడాను అనుకోని సంఘటనల కారణంగా ఆ యొక్క సతీదేవి మళ్ళీ అంతరార్థం కావడం జరిగింది. మళ్ళీ 3వసారి పర్వతరాజు కూతురుగాను పార్వతీదేవిగాను జన్మించి శివదీక్షను చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని శివుణ్ణి వివాహం చేసుకున్నది. అయితే దీనికి సంబంధించి భక్తులు అందరూ కూడాను శివుణ్ణి పార్వతీదేవి సాక్షాత్తు ఎలా దీక్ష చేసి ప్రసన్నం చేసుకునేదో అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో, భక్తితో శివదీక్షను చేసి, అనగా ఈ శివరాత్రి రోజంతా కూడాను భక్తితో, ఉపవాసంతోనూ, ప్రేమతోనూ ఆయన శివానుగ్రహం పొందారంటే సమస్త దోషాలన్నీ కూడా నశించిపోతాయి. అపమృత్యు దోషాలన్నీ కూడాను, అనగా మృత్యు దోషాలని దూరం అవుతాయి. అలాగే అష్టకష్టాలు, దరిద్ర వినాశనం ఇవన్నీ కూడాను శివుని యొక్క అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శివరాత్రి రోజున, మహాశివరాత్రి అంతా కూడా రాత్రి అంతా కూడా మేలుకొని జాగారం చేస్తూ శివనామం కానీ జపించడం, పంచాక్షరి జపించడం కానీ, లేదా శివకోటి రాయడం కానీ ఇలా చేసినట్టయితే సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుంది. అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, సంపూర్ణ ఆయుష్యవంతులుగాను, అలాగే ఆర్థిక పరంగాను అభివృద్ధి చెందుతారు. మానసికంగా ప్రశాంతంగా, మనసు స్థిమితంతో కూడుకొని భక్తి ప్రపత్తులతో అందరూ కూడా చక్కగా అభివృద్ధి చెందుతారని నేను తెలియజేస్తున్నాను. మన మీటీవీ యాజమాన్యం తరఫునే కాకుండా మన జర్నలిస్టు మిత్రులకు, రంగారెడ్డి జిల్లా ప్రజలకి, అభిమానులకి అందరికీ ఆ స్వామివారి కృప
ఎల్లప్పటికీ ఉండాలని చెప్పేసి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని కోరుకుంటున్నాం. స్వామి పీనపాక నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామంలో గల దక్షిణ కాశీ విశ్వేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పూజలు భక్త శ్రద్ధలతోటి అమ్మ సేవా సింగ్ కమిటీ సభ్యులు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా వెల్లండ మండలం గూండాల గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగినాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని గల తిమ్మాపూర్లో శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి కౌన్సిలర్ వీరమోని హేమ దేవేందర్ ముదిరాజ్ దంపతులు మరియు మాజీ వార్డ్ మెంబర్ పిర్లంగూడ మహేష్ గౌడ్ దంపతులు మరియు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్ర. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని